సంకీర్తనైకవితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరా నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరుష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే రాధే వృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం వృందాయై తులసీ దేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధం 5వ అధ్యాయంలో నారద మహర్షి తన యొక్క పూర్వ జన్మ వృత్తాంతాన్ని వ్యాసుడు వారికి చెబుతున్నాడు. చాతుర్మాస కాలములో వారి యొక్క సేవ చేస్తూ వారి యొక్క ఆదేశము చేత వారిచ్చిన ఉచ్ఛిష్టాన్ని స్వీకరించారు. వాళ్ళు ఆదేశించారు ఉచ్ఛిష్టం తీసుకోమని చెప్పి. ఆ విధముగా ఇట్లు అనురక్తులను వినీతులను పాపరహితులను వారి వాక్కుల యందు విశ్వాసము గలవాడును ఇంద్రియ నిగ్రహము గలవాడును అనుచరుడును బాలకుడునగు ఆ దీనవత్సలు ఆ మునులు మరి ఒక ప్రదేశములకు పెడలుటకు ఉద్యుక్తులై సాక్షాత్తుగా భగవానుడు చెప్పినది మిగులు రహస్యమైనటువంటిది ఆ ఈశ్వర జ్ఞానాన్ని బాలకులను నాకు ఉపదేశించారు. ఏనైవాహం భగవతో వాసుదేవస్య వేధసః మాయానుభావమిదం ఏన గచ్చంతి తత్పదం. ఎంతో రహస్యమైనటువంటి జ్ఞానం, మిగులు రహస్యమైనటువంటి ఈశ్వర జ్ఞాన ప్రభావముచే జగద్విధాతయగు శ్రీకృష్ణుని చిచ్చక్తి స్వరూప శక్తి వైభవమును తెలుసుకొనగలిగింది. జ్ఞానం అంటే ఆ జ్ఞానం కావాలి తప్ప మిగతా జ్ఞానం లాభం లేదు. ఎంతో రహస్యమైనటువంటిది. ఆ ఈశ్వర జ్ఞాన ప్రభావముచే ఆ జ్ఞానం ఉపదేశించినటువంటి జ్ఞానము నేను హృదయంలో ధరించిన కారణముగా జగద్విధాత భగవంతుడి యొక్క స్వరూప శక్తి యొక్క వైభవం
మనకి ఎంతసేపు ఎదుగున్న మాయ శక్తిని మనం ఆలోచిస్తాం తప్ప ఆ భగవత్ స్వరూప శక్తిని ఎవ్వరు కూడా తెలుసుకోలేరు. మదనుగ్రహ భగవంతుడు ఎవరికైతే తన తత్వాన్ని తెలియజేయాలనుకుంటాడో ఎనైవేషరునితే తేన లభ్య. అందరికీ రావాలన్నటువంటిది అదేమీ పెద్ద దానికి రూల్ లేదు. పైన చెప్పిన గుణములు ఉండాలి. భగవంతుడి యొక్క అనురక్తుడై ఉండాలి, నమ్రతుడు కలిగి అయి ఉండాలి, పాపం లేనివాడు ఉండాలి, పెద్దలు చెప్పినటువంటి వాక్కులు ఎందు విశ్వాసము కలిగి ఉండాలి. ఇంకా ఇది గ్రహము అనుచరుడు అంటే గురు వైష్ణవుల యొక్క ఆనుగత్యములో సాధన చేసేటువంటి అయి ఉండాలి. అప్పుడు దీనవత్సలుడు, దీనుడు ఎందు వాత్సల్యం కలిగినటువంటి ఆ మహానుభావులు ఉపదేశిస్తారు. అనే అర్థం అవదు. అయినా కూడా వాడి యొక్క అనుగ్రహము చేత ఇచ్చేటువంటి ఆ జ్ఞానమును ఈ పైగుణములు ఉన్న కారణముగా హృదయములో ధరించే శక్తి కలుగుతుంది. అప్పుడు వాడిచ్చినటువంటి ఈశ్వర జ్ఞాన ప్రభావము చేత భగవంతుడి యొక్క చిన్మయమైనటువంటి తత్వం తెలుసుకోగలుగుతాం. అది లేకపోయినట్లయితే భగవంతుడు నిరాకారుడు, నిర్విశేషుడు, ఏమీ లేదు ఆయనకి, అసలు ఆయనే లేడు అని అనుకో. భగవంతుడు చెబుతున్నాడు ఏమిటిగా భగవద్గీత 10వ అధ్యాయంలో, నన్ను తెలుసుకోవాలంటే నేరుగా ఎవ్వరు తెలుసుకోలేరు. ఎక్కడెక్కడికి నా విభూతులు ఉన్నాయో అవన్నీ కూడా నా యొక్క క్రియలు లేదా నా యొక్క ప్రభావం చేత అవన్నీ కూడా ఏర్పడైనటువంటి తత్వం కలిగినట్లయితే అప్పుడు తెలుస్తుంది. కాబట్టి అంత సులభం కాదు. భగవంతుడు చూపించు, తత్వజ్ఞానం చెప్పు, నీకు అర్థమవుతుంది చెప్తే అది కలగదు. కాబట్టి వాడు చెప్పేటువంటి ఆ ఈశ్వర జ్ఞాన ప్రభావము చేత చిచ్చక్తి, స్వరూప శక్తి వైభవం ఈ లోకంలో ఉన్నట్టు మన యొక్క జ్ఞానం ద్వారా ఏదో అందాజు వేసి తెలుసుకోవచ్చు. కానీ ఆ వైకుంఠాలు శనమయ లోకాలు ఉన్నాయే, దాని గురించి తత్వం మనం తెలుసుకోవాలి అంటే ఆ తత్వజ్ఞానం మనకి ఉపదేశించేటువంటి గురువు లభించాలి. అది పొందడానికి మన యొక్క హృదయము సిద్ధంగా ఉండాలి. చంపని పేచి పెట్టి చెప్తారు, వాటి బాధపడిందని చెప్పేస్తారు, కానీ మనం దాన్ని పట్టుకోవాలి. రిసీవింగ్ కెపాసిటీ మనలో కలగదు. ఆ గుణములు ఉంటేనే వస్తుంది. ఆ ప్రభావము చేతనే జీవులు ఆ విష్ణు భగవాన్ని పరమపదమును పొందుతున్నారు. ఆ భగవంతుని పదం ఎక్కడుంది, అసలు ఉందా లేదా? ఎక్కడ ప్రమాణం అంటే ఉంది, కానీ దానిని మనం తెలుసుకునేటువంటి శక్తి మనలో లేదు. సాధారణంగా ఈ లోకంలో ఉండే దాన్ని మనం తెలుసుకోలేము. మనకి వెనకాల నాకేముందో నాకు తెలుసుకుంటా, మనకు అసలు జ్ఞానం ఎక్కడుంది? ఇంతే. ప్రభువా చెప్తుంటారు, 360 డిగ్రీలు కనుక మనకు ఉన్నట్లయితే అందులో మనం కేవలం 90 డిగ్రీలు మాత్రం చూడగలుగుతున్నాం. ఒక వృత్తంలో ఏముంటాయి డిగ్రీలు? అందులో మనం చూడగలిగేది ఎదురుకుండా ఉన్న 90 డిగ్రీసే. మన తిరిగి ఇంకా 370 వెనకాల ఉన్నాయి, 270. కాబట్టి అవన్నీ మనం తెలుసుకోవాలి అంటే మన యొక్క ఇంద్రియములు సరిపోవు. ఇంద్రియముల జ్ఞానములకు భగవంతుడు అధోక్షులు చెప్తున్నారు. మనము మన ఈ జ్ఞానము ద్వారా తత్వాన్ని తెలుసుకోలేము. సేవోన్ముఖే పాదవు భగవత్ సేవా ప్రవృత్తి. మనం భాగవతం వినాలంటే ఏం కావాలని చెప్పారా? భాగవతం వినాలంటే ఏ లక్షణాలు ఉండాలి? అవన్నీ పెద్ద లక్షణాలతో మనం విన్నట్లయితే మనకు కలుగుతుంది. ఇక్కడ తత్వజ్ఞానం తెలియజేయడం కోసం గ్రంథాలు వచ్చాయి. తత్వజ్ఞానం తెలుసుకోవడం మన సాధన, అది కొంతమందికి పరిమితం కాదు. కానీ దాన్ని పొందడానికి మనలో ఇష్టం ఉండాలి, అటువంటి గుణములు మనం సంపాదించాలి. కాబట్టి రహస్య జ్ఞానం అందరికీ చెప్పను. కానీ ఏ శిష్యులైతే గురువు యొక్క ఆనుగత్యములో నడుస్తూ శాస్త్ర విశ్వాసము, గురువు యొక్క వాక్యం విశ్వాసము కలిగి ఉంటారో వాళ్ళకి గురువు చెబుతూ ఉంటారు. ఈ నారద మహర్షి
చిన్నపిల్లవాడైనప్పటికీ కూడా 4 నెలలు మిగతా చిన్న చిన్న క్రీడములవన్నీ వదిలిపెట్టేసి వాళ్ళ దగ్గర ఉండేవాడు 3 పూటలా కూడా భగవద్గీత నేను చెప్పేవాడు. వాడు 3 కాలములలో కూడా వాడు చెప్తూ ఉండేవాడు. ఆ విధముగా వాళ్ళకి సేవ చేస్తూ 3 వేళలా చెప్పేటువంటి భగవద్గీతలు ఇన్న కారణముగా కథల యందు ఆసక్తి కలిగి భగవద్గీత రుచి కలిగిన తర్వాత వాడు మనం వెళ్ళేది ఏమైనా ఇచ్చి వెళ్ళాలి అని అనుకుని అతనికి ఇచ్చాడు. ఏతత్ సంసూచితం బ్రహ్మం స్థాపత్రయ చికిత్సితం యదీశ్వరే భగవతి కర్మ బ్రహ్మని భావితం. ఓ బ్రహ్మజ్ఞుడా, అంటే ఎవరు ఇక్కడ? ఓ వ్యాస మహర్షి నాడు తన పుస్తకం చెబుతున్నాడు. ఓ బ్రహ్మ సర్వనీయంతయు పరమాత్మయునకు భగవానుని యందు సమర్పితమైన కర్మ ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఆది భౌతికమునకు తాపత్రయం ఉపశమింపజేయునది అని చెప్పబడినది. తాపత్రయోన్మూలనం శ్రీమద్ భాగవతే మహాముని కృతే కిం వాపరైరీశ్వర. కాబట్టి 3 తాపాలు పోతాయి. మనం పోయేంత వరకు చదువుతూ ఉండాలి. పోగొట్టుకోవడం కోసం కేవలము పోగొట్టుకోవడం కోసం భగవంతుడు రుచి కలిగిన మాట వింటూ ఉండాలి. కాబట్టి ఓ వ్యాస మహర్షి, భగవంతుడు సర్వనీయంత, ఆయన పరమాత్మ. ఆ భగవంతుడి యందు సమర్పితమైనటువంటి కర్మ భగవంతుడికి సమర్పించాలి మన యొక్క కర్మ. అలా చేసినట్లయితేనే ఈ తాపత్రయాలు పోతాయి. మన కర్మలు అన్ని మన కోసం చేసుకుంటున్నాం. భగవత్ సేవ అనే పేరు ఇది చేసే మన కోసమే. మరి అలా అయితే ఎలా అవుతుంది? సమర్పిత కర్మ ఉండాలి. అదైనట్లయితే అవలీలగా అవన్నీ పోతాయి. ఆమయో యస్య భూతానాం జాయతేన సుబ్రత తదేవ హ్యామయం ద్రవ్యం న పునాది చికిత్సితం. ఓ భగవన్నిష్ఠుడకు వ్యాసదేవ, ఏ ఏ ద్రవ్యములు ప్రాణులకు రోగములను కలుగు చేయునో ఆయా ద్రవ్యములను సేవించినచో ఎప్పుడునూ రోగములు ఉపశమింపవు. రోగం ఉంది పచ్చని చెబుతాడు ఆయుర్వేద వైద్యుడు. అలానా నీకు దురదలు వస్తున్నాయి, వంకాయ తినడం మానింది, ఎలర్జీ నీకు పడదు అని చెబుతూ ఉంటాడు. తింటూ ఉంటే ఏమవుతుంది? ప్రభుపాద గారి భాషలో ఒకటి దూదు కావడం వంకాలి. ఆ వాళ్ళకి లంగ్స్ ఇన్ఫెక్షన్ అయిపోయాడు. ఒక ఆయనకి ఆయాసం వస్తుంది. అక్కడికి వెళ్ళాడు డాక్టర్ గారు. డాక్టర్ గారు ఏం చెప్పారు? ఆయన కొంచెం పోవాలి అలవాటు, అందులో మానయ్య ముందు చక్కగా పాలు తాగు. పాలు తాగినట్లయితే కాలుష్యం ఉంటే యొక్క గుండె బలం వస్తుంది. అప్పుడు చక్కగా నువ్వు క్రమక్రమంగా రోగం పోతుంది. ఆయన వచ్చి ఏం చేశాట? ఎంత పాలు తాగమన్నా కానీ డబల్ పాలు తాగు వెంటనే. ఇది మాత్రం మానేవాడు కాదు. మానకపోతే ఏమవుతుంది? పెరుగుతూనే ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం? ఏ ఏ ద్రవ్యములు సేవించినచో రోగములు కలుగుతాయో తెలుసుకుని వాటిని వదిలిపెట్టకపోతే రోగం పోతుందా? అర్థమవుతుంది. ఇవి తిన్నాం కాబట్టి ఏదో ఉపయోగం చేస్తున్నా మనకు అర్థమవుతుంది. దాని ప్రకారం మనం వాటిని మానాలి. దాన్ని సేవిస్తున్నట్లయితే ఎప్పుడు రోగం మనకి తగ్గుతుంది. కానీ రోగజనకములకు ఆ ద్రవ్యములను ఇతర ద్రవ్యము లేదా ఔషధములతో కలిపి సేవించినచో రోగములు నివృత్తి అగును. అదే ఆహారం. ఆ ద్రవ్యాలు కనుక మామూలుగా సేవించినట్లయితే రోగం వస్తుంది. అదే కనుక ఔషధములతో కలిసి తీసుకున్నట్లయితే అది నయం అయిపోతుంది. ఆ విధముగా మనం చేసే ప్రతి పని కూడా మనకి బంధనమునకే కారణమవుతుంది. అర్థమవుతుందా? మనం చేసే ప్రతి పని కూడా మన బంధనానికి కారణమవుతుంది. ఏ పని చేయండి, పుణ్యకరమైన పాపకరమైన బంధనానికి. అదే కర్మ కనుక భగవంతు సమర్పిత కర్మ చేసినట్లయితే అది సంసారమైన రోగానికి అదే ముందనమాట. కాబట్టి మామూలుగా సేవించినట్లయితే ఆ ద్రవ్యములు మనకి రోగములు పుట్టిస్తూ ఉంటాయి, పెరుగుతూ ఉంటుంది. కానీ అదే కనుక ఔషధముతో కలిసి సేవించినట్లయితే మనకి
ఆ రోగములు పోతాయి. ఆ విధముగా ఏవం నృణాం క్రియాయోగా సర్వే సంశుద్ధి హేతవః తయేవాత్మ వినాశాయ కల్పంతే కల్పితా పరే. ఇట్లే మానవుల శాస్త్ర విహిత కర్మలు, నైమిత్తిక కర్మలు సంసార బంధనములకు కారణములకు ఉన్నాయి. రెండు రకాల నిత్య కర్మ, నైమిత్తిక కర్మ. నిత్య కర్మలు అంటే ఆశ్రమ ధర్మాలు, వర్ణ ధర్మాలు, వాటిని చేయడం. ఏవైతే శాస్త్ర ప్రకారము చేయమని చెప్పారో ఆ కర్మలు నిత్య కర్మ. నైమిత్తిక కర్మ ఏమిటిట? మిగతా తర్పణాలు చేయడం, ఇవి చేయడం, అవి చేయడం, రకరకాలు మనం చెప్పిన ప్రతి పని నైమిత్తం. వీటి వలన సంసార బంధనం కలుగుతూ ఉంటుంది. కానీ ఆ కర్మలన్నీ భగవదర్పితములైనచో భగవద్విముఖమగు అహంకార బుద్ధిని నాశనము చేయుటకు సమర్థములకు సున్నవి. అవే కర్మలు కనుక భగవంతుడికి అర్పించినట్లయితే అవన్నీ మనకి భగవద్విముఖంలో వచ్చిన అహంకారమును పోగొట్టేటువంటి శక్తిని కలిగి ఉంటాయి, సమర్థ కలిగి ఉంటుందన్నమాట. ఒకే కర్మలు అది కానీ భగవంతుడిని ఉద్దేశించి భగవత్ కోసం చేసినట్లయితే వాటి వల్ల మనం సంసారం నుంచి బయటపడగలుగుతాం. అదే నివృత్తి మార్గం అంటారు. అది కాకుండా మన యొక్క సుఖం కోసం, మన కోసం చేసినట్లయితే అది బంధనం అవుతుంది. కాబట్టి నిత్యనియమిత కర్మలు అవన్నీ కూడా భగవదర్పితమైనట్లయితే మనకి భగవద్విముఖత, భగవంతుని గురించి వినాలన్నా, భగవంతుని దేవాలయానికి రావాలన్నా తర్వాత వెళదాం, తర్వాత వచ్చేస్తాం. అది మీరు మిగతా చోట్లకైతే వెంటనే రెడీ అయ్యి అంటే వెళ్ళిపోతాయి. మిగతా సమయం ఉండదు. ఎందుకుట? మనకి భగవంతుడు ఎందుకు మీకు ఎందుకు రుచి లేదు. ఎన్నో జన్మలు కోట్లాది జన్మలు భగవంతుడి విముఖంగా ఉండి చేసిన కారణంగా దానికే మనకి అలవాటైపోతూ ఉంటుంది. కానీ ఆ భగవంతుడు ఎందు మనకి రుచి కలగాలన్నా, ఇష్టము కలగాలన్నా మనం చేసేటువంటి కర్మలు భగవంతుడికి అర్పించాలి. అది మొట్టమొదటి. రాయరామాను సంవాదంలో మహాత్ముడు అడిగినప్పుడు రాయరామ ముందు ఏం చెబుతాడు? వర్ణాశ్రమ ధర్మాలను పాటించడం వలనే భగవంతుడికి తృప్తి కలుగుతుంది. తృప్తిపోలేదు మహాప్రభు. ఈ వర్ణాశ్రమ ధర్మాలు దేహము సంబంధించినవి. ఈ దేహం ద్వారా ఎప్పటికీ చెత్త చేయకుండా మనం అక్కడ వెళ్ళలేము. కాబట్టి ఇది బాహ్యం అని చెప్పి చివరికి ఆత్మధర్ముడు భగవత్ ప్రీతి కొరకు చేసేటువంటి భగవత్ సేవయే ముఖ్యమైనటువంటి. అప్పుడు ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అంతవరకు మనం ఈ కర్మలన్నీ కూడా భగవత్పరముగా చెయ్యము, భగవద్ అర్పితము కావు, అంతవరకు మన యొక్క ఆధ్యాత్మిక జీవితము ప్రారంభం కానే కాదు. యదత్ర క్రియతే కర్మ భగవత్ పరితోషణం జ్ఞానం యత్తద్ అధీనం హి భక్తియోగ సమన్వితం. భగవత్ ప్రీతికై ఏ కర్మ ఈ లోకమును అనుష్ఠింపబడుతున్నదో దాని అధీనములోనే నన్ను భగవద్ జ్ఞానము, భక్తి యోగం, దాని అధీనములో ఉన్నటువంటి భగవద్ జ్ఞానము, భక్తి యోగం వలన కలుగును. అక్కడ తర్వాత ఎప్పుడు రావడం కాదు. భగవత్ ప్రీతి కొరకు మనం ఈ కర్మలు చేయాలి. అది భగవంతుడే ప్రీతి లేదు, ఏమి లేదు, నేనే భగవంతుడు అనుకుంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు, ఎప్పుడో అనవసరం. భగవత్ ప్రీతి కోసం మనం ఇక్కడ ఈ లోకములో ఏ కర్మను అనుష్ఠిస్తూ ఉంటాము దాని అధీనములో భగవద్జ్ఞానం ఉంటుంది. కాబట్టి భగవత్ ప్రీత్యర్థము చేసేటువంటి కర్మ హరితోషం. కర్మ అంటే ఏమిటో మిగతా కర్మ పక్కన పెట్టేశారు. కర్మ అంటే ఏ కర్మ కాదు. అసలు కర్మ అంటే అర్థం ఏమిటి? కర్మ హరితోషం, భగవంతుడికి ప్రీతి కలిగించేటువంటిదే కర్మ. మిగతావన్నీ కుకర్మ, అకర్మ, వికర్మ ఇవన్నీ. కాబట్టి ఆ కర్మ మనిషి ఆ కర్మ చేయమంటే భగవంతుడికి ఎందులో ఉపయోగిస్తున్నాడు. ఆ కర్మ చేయను, దాని ప్రవృత్తుడుగా తప్పు అని చెప్పారు. కర్మను మానేసి కూర్చోమని చెప్పలే.
ఏ కర్మలైతే భగవంతుడికి ప్రీతి కలిగిస్తాయో వాటిని చేయమని చెప్పారు. ఏ కర్మ హరితోషణం. అటువంటిది మనకు తెలియదు. మనకేం తెలుస్తుంది? భగవంతుడు చెప్తాడని చూస్తే బాగుంటుంది మనం చెప్తాడు మనకి. గురు వైష్ణవు తెలుసు, వాళ్ళు ఆదేశించారు, ఇలా చేస్తే భగవంతుడి ఆనందం కలుగుతుంది, ఇలా చెయ్యి, మీరు ఇలా చేయాలి వస్తుంది తెలియదు. అలా దాని ఎందు మనకి విశ్వాసం ఉండమని చేసినట్లయితే ఈ లోకములో ఇటువంటి పదార్థములతో చేసినప్పటికీ కూడా అటువంటి సేవకి అధీనముగా ఉంటుంది భగవతత్వజ్ఞానం. ఎవరు సేవ చేస్తారో వాళ్ళకి జ్ఞానం వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ లోకములో అనుష్ఠింపబడేటువంటి భగవత్ప్రీతి కొరకు చేసేటువంటి కర్మల యొక్క అధీనములోనే భగవతత్వజ్ఞానం ఉంటుంది. అది భక్తి యోగం వల్ల కలుగుతుంది మనకి. కాబట్టి భక్తి చేయమని చెప్తున్నారు. కుర్వాణాయంత్ర కర్మాణి భగవత్ శిక్షయా సత్కృత్ గుణంతి గుణనామాని కృష్ణస్య అనుస్మరంతి చ. ఓ అర్జున, ఏదో ఈ విషయాలు కూడా చెబుతూ ఉంటారు మళ్ళీ. నీవు చేయు కర్మలను అన్నింటినీ నాకు అర్పింపుము. కాబట్టి నువ్వు చేసే కర్మని నాకు అర్పించే కృష్ణ చెప్తున్నాడు. భగవానుని బోధన అనుసరించి మానవులు ఏ కాలమున కర్మల చేయు విద్యుత్తులగుదురో ఆ కాలమున వారు మాటి మాటికి కృష్ణుని గుణములను నామములను కీర్తింపవలెను, స్మరింపవలెను. దేహ సంభావనగా చేస్తున్నప్పుడు భగవంతుడి యొక్క లీలను స్మరిస్తూ ఉండాలి, భగవంతుడి నామాన్ని చెబుతూ ఉండాలి, భగవంతుడి గుణములను కీర్తిస్తూ ఉండాలి. మాం అనుస్మర యుజ్యత. కర్మలు చెయ్యి. సంసారంలో కర్మ చేయకుండా ఎవరు ఉండలేము, చేయాలి. కానీ అది భగవదర్పిత కర్మలకై ఉన్న భగవంతుడి కోసమే ఉండాలి. తర్వాత చేసేటప్పుడు మనం మనస్సు భగవంతుడి యందు పెట్టి మాటి మాటికి అస్తమానం చెబుతూ ఉండాలి కృష్ణ గుణములు, నామాన్ని కీర్తిస్తూ స్మరిస్తూ ఉండాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ నమః సంకర్షణాయ చ ఇది మూర్త్యాభిధానేన మంత్రమూర్తిమమూర్తికం యజదే యజ్ఞపురుషం స సమ్యక్ దర్శనః పుమాన్. ప్రణవస్వరూపుడు శ్రీకృష్ణ ఎలా చేయాలని చెప్తున్నారు. ప్రణవస్వరూపుడు భగవంతుడు. ఓం, ఆ ఓంకారం శబ్దం, అదే వేదముల యొక్క తాత్పర్యం. ఆ ఓం ఎవరు సూచిస్తుందా? బ్రహ్మముని కాదు, భగవంతుణ్ణి. భగవంతునే సూచిస్తున్నారు. ఆ భగవతత్వం మనకి అర్థం కాదు కాబట్టి బ్రహ్మం అంటూ ఉంటారు. మన యొక్క మానసిక అనుసరించి భగవంతుణ్ణి మనలాగా అనుకుంటాం. కాకుండా భగవంతుడు అప్రాకృత పురుషుడు అనేటువంటి తత్వం చెప్పడం కోసం ముందు బ్రహ్మముని చెబుతూ ఉంటారు. ఇది ఏమైనా కూడా భగవంతుడు ప్రణస్వరూపుడు. ఆ కృష్ణ, నీవు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధుడు చతుర్వ్యూహంలో కలిగి ఉంటావు. మనపూర్వముగా నమస్కరించుతూ నిన్ను ధ్యానించుతున్నాను. కాబట్టి ఓ కృష్ణ, నేను నిజముగా నిన్ను నీకు నమస్కరిస్తున్నాను. మామూలుగా కుటుంబ నమస్కారాలు కాదు, నిజముగా ఇక్కడ మనస్సు పెట్టి నమస్కరించాలి. నిన్ను ధ్యానిస్తూ ఉంటాను. ఇట్లు వాసుదేవాది చతుర్వ్యూహాత్మక మంత్రము ద్వారా మంత్రోక్తమైన చిన్మయ రూపము గలవాడు. మంత్రములో అసలు మనకి మంత్రం ఎందుకు కావాలంట? మంత్రం ఎందుకు తీసుకోవాలి మనం? అది ముఖ్యం. అది ఆధార్ కార్డు. అది లేకపోతే ఎలాగా? ఐడెంటిటీ అది. మననాత్రాయతే ఇది మంత్ర. మననము చేయడం వల్ల మన తరింప చేస్తుంది. అది మామూలు ఏదో పుస్తకాలు దొరికే వస్తువు కాదు. అది దాని శబ్ద బ్రహ్మము అంటారు. భగవంతుడు ఆ రూపములో మన విత్తనాలు వేస్తారు. ఒక ఆపరేషన్ విత్తనం ఉంటుంది. అది మట్టిలో బాధ పెడితే విత్తనం ఏమవుతుంది? మొక్కలు సరిపోతుందా? కాయలు కాస్తాయి, తింటారుగా. ఆ ఫలితం కోసం ఏ విధంగా విత్తనాన్ని భూమిలో నాటి కలుపు తీసి శుభ్రంగా నీళ్లు పోస్తూ చేస్తూ ఉంటారు. ఆ విధముగా మనము కనుక
సంసారము నుంచి బయటపడి భగవంతుని చేరుకోవాలి అంటే మాధ్యముగా ఉండేటువంటిది మంత్రము. ఆ మంత్రమును గురువు ద్వారా పొంది దాన్ని మనం అనుష్ఠానం చేసినట్లయితే మంత్ర అధిష్టాతృ దేవత ఏ విధంగా అయితే ఒక విత్తనంలో మీకు పాతంతో ఉంటుంది, బయట కనబడుతుందా? ఆ విధముగా గురువుగారు తాను ఉపాసన చేసి దానిని తాను అనుభవించి లేదా దర్శనం చేసుకుని మనకి ఇస్తారు. మంత్రదర్శులు ఉంటారు వాళ్ళు. అటువంటి మంత్రమును మన కనుక ఉచ్చారణ చేసినట్లయితే ఆ మంత్ర అధిష్టాతృ దేవత మన యందు కృప కలిగి తన యొక్క రూపాన్ని చూపించి మహత్యాన్ని మనకి ఇచ్చేస్తుంది. కాబట్టి అది మూలము. దాన్ని నిరంతరంగా స్మరిస్తున్నాం. మననం చేయడం వల్ల మనం తరింపజేస్తుంది. కాబట్టి మనకి గోదావరి దాటడానికి నౌక ఎంత అవసరం? ఇందులో దిగ్గులేం లేవు మరి వెళ్ళడానికి. ఎందుకంటే సంసారం మీదొకటి నాదొకటి. ఎంత ఉట్టారో గోదావరి అందరికీ ఒకటే వెడల్పు గోదావరి అందరికీ. పిచ్చి కట్టేసి వెళ్ళిపోవడమే. కానీ నేనున్న నా సంసార సముద్రం ఎంత ఎవరు తెలుస్తుందా? మహాత్ములు చిన్నది, మనకేమో చాలా పెద్దది, అంత ఉండదు, దానికి సేమ్ ఉండదు. దానికి మరి కావాలంటే దాన్ని నౌకే అవసరం. అది భగవన్ నామం, భగవన్ మంత్రం. కాబట్టి ఆ మంత్రము భగవంతుడు ఈ ప్రణవరూపంలో ఉంటాడు. అటువంటి కృష్ణ నువ్వు చతుర్వ్యూహంగా ఉంటావు. భగవంతుడు కృష్ణ అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్ ఇదంతా కూడా తన నుంచి వచ్చినటువంటి చతుర్వ్యూహం అంటారు. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధుడు, వాళ్ళ ద్వారా అంత జరుగుతూ ఉంటుంది. అటువంటి నమస్కారం చేయాలి. ఇట్లు వాసుదేవాది చతుర్వ్యూహాత్మక మంత్రము ద్వారా మంత్రోక్తమైన చిన్మయ రూపము గలవాడు. ఆ భగవంతుడు చిన్మయ రూపం ఉంటుంది. ముందు చెప్పుకున్నాం కదా మనం భాగవతం ముందు శ్లోకాలు. అలా చెప్పకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళి చూస్తూ ఉండాలి. అందరూ ఏం చెప్పారు? భగవంతుడు చిన్మయ రూపుడు, సచ్చిదానంద విగ్రహుడు. ఆ రూపము భగవంతుడి రూపం మంత్రంలో ఉంటుందన్నమాట. కాబట్టి ఆయన చిన్మయ రూపము గలవాడు, ప్రాకృత మూర్తి రహితుడు. భగవంతుడు రూపము లేదా అంటే ప్రపంచగత రూపం లేదు. మనలాంటి రూపం భగవంతుడికి లేదు. పరిణామశీల రూపం భగవంతుడికి లేదు. రక్తమాంసములతో మనస్సు వేరు, శరీరం వేరు, అలాగే భగవంతుడికి ఉండదు. భగవంతుడు చిన్మయ పురుషుడు, సచ్చిదానందమయ విగ్రహుడు, సత్తు చిత్తు ఆనందం అదే రూపంగా ఉంటుంది అన్నమాట భగవంతుడు. కాబట్టి రూపము లేదు. రూపము లేదంటే మన యొక్క ఈ ప్రాపంచికమైనటువంటి రూపం భగవంతుడికి లేదు. అప్రాప్తుడు దివ్య రూపం భగవంతుడికి. కాబట్టి క్షణమయ రూపం గలవాడు, ప్రాకృత మూర్తి రహితుడు. అది యజ్ఞేశ్వరుని పూజించు వ్యక్తి ఎవరైతే ఈ విధముగా భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటారో సర్వభూతముల యందును భగవంతుని దర్శనం సమదృష్టి కలవాడు. అతనికి అప్పుడు సమదృష్టి అంటే అందరూ సమానమని కాదు. బాధ వచ్చిన ఆనందము కలిగిన సమానముగా రెండింటిని స్వీకరించేవాడు. అటువంటి దృష్టి కలుగుతుంది అన్నమాట. ఇమం స్వనిగమం బ్రహ్మన్ అవేత్య మదనుష్ఠితం ఆదాన్మే జ్ఞానమైశ్వర్యం స్వస్మిన్ భావం చ కేశవః. ఓ బ్రహ్మజ్ఞుడా, నారద మహర్షి మన వ్యాస భగవానుడు బ్రహ్మజ్ఞుడు కాబట్టి ఇన్ని రాశాడు. వేదములు విభజించడం, పురాణాలు అన్ని చేశాడు. నీకు బాగా తెలుసయ్యా వేదము బ్రహ్మము, నీకు తెలుసు బ్రహ్మజ్ఞుడా. నేను భగవదాజ్ఞను ఇట్లు పాలింపగా తెలుసుకొని శ్రీకృష్ణ భగవానుడు నాకు ఈశ్వర జ్ఞానమును ఐశ్వర్యమును తన భావరూపముకు ప్రేమ భక్తిని ఇచ్చాను. ఈ విధముగా వాళ్ళు చెప్పినటువంటి ఆ విషయం యొక్క కూడా నేను భగవదాజ్ఞగా తెలుసుకుని దాన్ని నేను పాటించాను. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నాకు ఈశ్వర జ్ఞానం ఇచ్చాడు. వాళ్ళు మంత్రోపదేశం వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారుగా. ఋషులందరూ కూడా తనకి నారదుడికి ఆ దివ్య జ్ఞానం ఇచ్చి వెళ్ళిపోయారు. ఈయన భగవద్గచ్చిత్తుడై ఆ విధముగా సాధన చేయడం వలన అతని హృదయములో భగవంతుడు తనకి ఈశ్వర జ్ఞానము, భగవంతుడి ఐశ్వర్యమును, భగవంతుడి యొక్క భావరూపకు ప్రేమ భక్తి భావం ఉండాలి. భావం మనకి భావమే అభావం. భావం అంటే అభావం లేకుండా ఉండవా? భావం అంటే ఏమిటి? ఏమో నాకు తెలియదు, అది వస్తుంది తర్వాత.
అది దానివల్ల ప్రేమభక్తి కలుగుతుంది అనమాట. కాబట్టి ఆ విధముగా భావం అంటే భగవంతుడి యొక్క సేవ లేదా మనం అనుష్ఠానం చేసేటువంటి ఏదైతే సేవ ఉందో, నేను భగవంతుడి కోసం చేస్తున్నాను, భగవంతుడికి ప్రీత్యర్థము చేస్తున్నాను, భగవత్ సంబంధం అన్నమాట. ఆ భగవత్ సంబంధం వల్ల క్రమక్రమంగా భావం వస్తూ ఉంటుంది. భగవంతుడు ప్రభు, నేను సేవకుడిని, ఇటువంటి సంబంధాన్ని భావం అంటారు. అది క్రమక్రమంగా పెరిగి ఎంత కాలం అవుతుందో అప్పుడు ప్రేమగా పరిణమిస్తుంది అన్నమాట. పరిణామం చెందుతూ ఉంటుంది. కాబట్టి దీనిని మనం ఆచరణ ఉన్నట్లయితే వస్తూ ఉంటుంది. త్వమప్యదభ్ర శృత విస్తృతం విభో సమాప్యతేయేన విదాం ఉభుత్సితం ప్రఖ్యాహి దుఃఖైర్ముహురర్దితాత్మనాం సంక్లేశ నిర్వాణము శక్తినాన్యథ. సర్వవేద శాస్త్రజ్ఞుడు మహర్షి, నీకు సర్వవేదములు తెలిసయ్యా, శాస్త్రంలో బాగా జ్ఞానం ఉంది, నువ్వు మహర్షివి. కాబట్టి నీవు కూడా ఆ విష్ణు భగవానుని కీర్తిని చక్కగా కీర్తించుము. నువ్వు అన్ని రాసావు, కానీ ఈ ధర్మ అర్థ కామ మోక్షముల కోసమే ఎక్కువగా మార్గాన్ని చూపించావు తప్ప, నేను చెప్పుకున్నానే, చదవడు వాడు, పిల్లవాడు చదవడు, ఎప్పుడు కూడా ఏదో ఆటలు కూర్చుంటాడు. అటువంటి వాడి నువ్వు కనుక ఈ ఆట వస్తువులు ఇచ్చినట్లయితే ఆట వస్తువులు తినేస్తుంది, చదువుతాడా? అలాగే మనం ప్రాపంచ కర్మలలో కూరుకొని పోయి ఉన్నాం. అన్ని ప్రవృత్తి మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం. మనకి వాటి అనేది ఎక్కువ మక్కువ. మరి వ్యాసుల వారు కూడా జీవుల యొక్క ఉత్తమ గతికి మార్గముగా అటువంటి ధర్మ అర్థ కామముల గురించి ఎక్కువగా చెప్పాడు తప్ప అక్కడక్కడ మోక్షం గురించి, భగవంతుడి యొక్క ప్రీతి కోసం ఏమి చెప్పలేదు. మరి మనం ఇంకా అదే ఎక్కువ పట్టి కూర్చుంటాం కదా, మనకి మోక్షం కలిగేది ఎప్పుడు? కాబట్టి నువ్వు జీవుల యొక్క క్షేమం కోసం అని చెప్పి భగవంతుని యొక్క రూపగుణము చక్కగా మహిమని వర్ణించు అని చెప్పారు. కాబట్టి ఒక విద్వాంసుడా, మహర్షి, నువ్వు కూడా ఆ విష్ణు భగవాన్ని కీర్తన చక్కగా కీర్తించు. దానిని తెలుసుకునేనచో విద్వాంసుల జిజ్ఞాస సమాప్తమగును. అది తెలుసుకుంటేనే సమాప్తం అవుతుంది. లేకపోతే జిజ్ఞాస అంటే అనవసరంగా ఏవో రకరకాల అనుమానాలు, సందేహాలు వచ్చేస్తూ ఉంటాయి అంతే. వాళ్ళకి అంత ఉండదు. అసలు నువ్వు ఆలోచన మానేమన్నా, ఈ ఆలోచనలో ఎలా మొదలుపెట్టు, చెప్పింది చేయడం అంతే. ఇక నీకు రెండు ఆలోచన ఉన్నా నీకు లేదు. అది ఉన్నట్లయితే ఇంకా నీకు రకరకాలైనటువంటి అనుమానాలు ఇవన్నీ వచ్చి అది చేయడం మానేస్తాయి. కాబట్టి ఆ భగవంతుడి యొక్క కీర్తిని తెలుసుకున్నట్లయితేనే నీకు మిగతా ఆ జిజ్ఞాస సమాప్తం అవుతుంది అనమాట. అనగా దానిని తెలుసుకుని సర్వమును తెలుసుకున్నట్లే అగును. ఆ భగవత్ తత్వం లేదా భగవంతుడి నామరూప గుణములు కీర్తిస్తేనే చాట, ఇంకా అంత జ్ఞానం వచ్చేస్తుంది. మాటి మాటికి తాపత్రయ పీడితులకు మానవుల సంసార క్లేశము తొలగుటకు ఇంతకంటే వేరే ఉపాయము లేదు. ఎంత స్పష్టంగా చక్కగా చెబుతుందో భాగవతం. నాణ్య పంథ విజతి, వేరే మార్గం లేదు. కలవు నాస్త్యేవ 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 గతిరన్యథ. ఎవరు చెప్తున్నారు? మనకే చెప్పేది. అన్ని తెలిసిన వాళ్ళు వ్యాసులు చెప్తున్నారు, నారద మహర్షి. మనకేం తెలియకుండా ఇంకా చేస్తాను అనుకుంటా. అన్ని తెలిసిన వాళ్ళే మిగతా అవన్నీ కూడా మానేసి భగవన్నామం భగవత్ సేవ చేయమంటుంటే మనకేమి తెలియకుండా ఇంకా చేస్తానే ఏమవుతుంది? ఇంతకంటే ఇంక వేరే ఉపాయం లేదు చెప్పి తీర్చి చెప్పేశాడు ఆయన, నారద మహర్షి. కాబట్టి ఈ జిజ్ఞాస అనేటువంటి సమాప్తం ఎప్పుడవుతుందా? భగవంతుడి యొక్క కీర్తిని భగవద్భక్తి చేసినట్లయితేనే. భగవన్నామ సంకీర్తనం, భగవంతుడి గుణకీర్తనములు చేయకపోయినట్లయితే మనకి ఎప్పుడూ కూడా మంగళము కలగదు. కాబట్టి మాటి మాటికి తాపత్రయం పిలిచేటువంటి మానవుల యొక్క సంసార క్లేశం పోవాలి అంటే సులభమైనటువంటి, ముఖ్యమైనటువంటిది, ఉత్తమైనటువంటిది మార్గము కేవలము భగవత్ కథలని వినడము, కీర్తించడము. ఇంతకంటే వేరే ఉపాయము లేదు.
కాబట్టి ఏం చేయాలి? ప్రతిరోజు చక్కగా భగవంతుడి యొక్క కీర్తన యశస్సు స్మరిస్తూ ఉండాలి, చెప్తూ ఉండాలి, అనుకుంటూ ఉండాలి అని చెప్పి నారద మహర్షి వ్యాసుల వారికి ఆ వ్యాస భగవానుడికి ఉండేటువంటి ఆ అశాంతి లేక అపూర్ణత దాన్ని తొలగించడం కోసం ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే బ్రహ్మసూత్ర భాష్యే పారమహంస్యాం సంహితాయాం వైయాసిక్యాం ప్రథమ స్కందే వ్యాస నారద సంవాదో నామ పంచమోధ్యాయ. ఈ విధముగా వ్యాసుడు వారి తోడి నారద మహర్షి ఏం చెప్పారో అదంతా చెప్పిన తర్వాత తన యొక్క పూర్వ వృత్తాంతం చెప్తాడు. విశ్వాసం తిరిగిన దానికి ప్రమాణం కావాలి కదా, ప్రమాణం కావాలి, ప్రమాణం కావాలి. కాబట్టి వచ్చిన అధ్యాయంలో తన యొక్క పూర్వ చరిత్ర విశేషం శేషం కొంచెం తర్వాత చెప్పలేదు. చాతుర్మాసి వ్రత కాలములో నేను ఋషుల యొక్క సేవ చేశాను, నా ఎందు వాళ్ళు సంతృప్తులయ్యి వెళుతూ నాకు తత్వ జ్ఞానం ఇచ్చారు. తర్వాత ఇచ్చాడు. తర్వాత ఏంటి సంబంధం అంటే మరి మహాప్రభు ఆవిర్భావం మధ్యలో వస్తుంది కదా, అది అయిన తర్వాత తెలుసుకుంటాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.